ఇండియా స్టార్ ప్రభాస్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సినిమాకు కొత్త జానర్స్ ట్రై చేస్తున్న డార్లింగ్ కొందరు దర్శకుల విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. కంటెంట్ను మాత్రమే నమ్ముతున్న ప్రభాస్ డైరెక్టర్ స్థానాన్ని హ్యాండిల్ చేయగలరా అనే విషయాన్ని మాత్రం పెద్దగా పట్టించుకోవటం లేదు. అందుకే 1-2 సినిమాలు చేసిన దర్శకులతో పాటు పెద్ద హీరోలను డీల్ చేయలేని దర్శకులకు సైతం ఛాన్సులు ఇచ్చాడు. అందులోనూ విఎఫ్ఎక్స్ మూవీస్తో ప్రయోగాలు చేశాడు. బాహుబలి తర్వాత ఒక్క సినిమా మాత్రమే చేసిన సుజిత్తో సాహో సినిమా చేశాడు. ఆ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ని నమ్ముకుని విఎఫ్ఎక్స్ బెస్ట్ మూవీ ఆదిపురుష్ చేశాడు. రాధాకృష్ణకు రాధేశ్యామ్తో అవకాశం ఇచ్చాడు. ఈ 3 సినిమాలు కూడా ఆకట్టుకోలేకపోయాయి. ఇక ప్రభాస్ కటౌట్ను వాడుకోవడంలో తడబడ్డారు ఈ దర్శకులు. ఇక ఆ తర్వాత ప్రశాంత్ నీల్తో చేసిన సలార్ బ్లాక్ బస్టర్ కాగా, నాగ్ అశ్విన్ మాత్రం ప్రభాస్ నమ్మకాన్ని నిలబెట్టుకుని కల్కితో 1000 కోట్ల సినిమా ఇచ్చాడు. ఇక ఇటీవలే వచ్చిన రాజాసాబ్ మూవీ ప్రభాస్ డైరెక్టర్స్తో సెలక్షన్ పైనే సందేహపడేలా చేసింది. ఈ సినిమా రిజల్ట్ కారణంగా మారుతితో పాటు ప్రభాస్ కూడా విమర్శల పాలయ్యాడు. సో హర్రర్ ఫ్యాంటసీ కాన్సెప్ట్ పక్కన పెడితే సీజీ వర్క్తో దొరికిపోయాడు మారుతి. అందుకే ఇక నుంచి ప్రభాస్ రిస్క్ తీసుకోకూడదని భావిస్తున్నాడట. ఇక విఎఫ్ఎక్స్ వర్క్ మీద అనుభవం లేని డైరెక్టర్లతో పీరియాడిక్ ఫ్యాంటసీ సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడట. సీజీ వర్క్ పై పట్టున్న వారితోనే అలాంటి మూవీస్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. మొత్తంగా ఈ డెసిషన్ మంచిదే అయినా ప్రభాస్ ఎప్పుడు ఎవరితో సినిమా చేస్తాడనే విషయంలో మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.